ఇంకొక గొప్ప కాల్ నాకు ఇండస్ట్రీ నుంచి మా గురుగారు బ్రహ్మానందం గారు రే సప్తగిరి గురుగారు 5 చోట్ల కనుక్కున్నాను రా, బ్రహ్మాండంగా ఉంది సినిమా అన్నారు. థ్యాంక్ యూ గురుగారు. ఫస్ట్ ఫోన్ మీదే వచ్చింది. నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని కొండ దిగిన వెంటనే ఫస్ట్ కాల్ బ్రహ్మానందం గారే ఫోన్ చేశారు. తీశాను, మాట్లాడాను. ఒక విషయం రా సప్తగిరి, సినిమాకి బ్రహ్మాండమైన పాజిటివ్ టాక్ ఉంది, చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నేను 5 చోట్ల కనుక్కొని నీకు ఫోన్ చేశాను. సప్తగిరి సినిమా బాగలేదంటే మధ్యాహ్నానికి తీసేస్తారు రోయ్ అన్నాడు. బాగా మధ్యాహ్నానికి పీక్ అవతల పారేస్తారా, అది నో డౌట్ అది. బట్ నువ్వు నిలబడ్డావు, షోకి నీ కలెక్షన్లు పెరిగాయి. బట్ నాకు ఇంకో వ్యక్తి ఫోన్ చేసి గురుగారు ఎలా ఉంది సినిమా అంటే ఆయన ఒకటే విషయం చెప్పారు. అరే నీ సినిమా గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను బెడ్రూమ్లో పడుకుందామని వెళ్ళాను, బెడ్రూమ్ లోపలికి వెళ్ళాను, అలా పడుకున్నాను. సడన్గా పూలు వచ్చిందిరా. నా రియాక్షన్ ఏంటి? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మా ఇంట్లో బెడ్రూమ్లో పూలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు. అలా సప్తగిరి అనేవాడు ఒక కమెడియన్, వాడిని కామెడీ చూడడానికి మేము లోపలికి వెళ్ళాను థియేటర్కి. సడన్గా ఆడు ఇన్ని వేరియేషన్లో పుల్లా కనపడ్డాడు. మాకు ఒక పరశురాముడు కనపడ్డాడు, ఒక ఇది కనపడ్డాడు, సెంటిమెంట్ చేశాడు, ఇచ్చేసాడు, ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు, ప్రతి చోట మమ్మల్ని మెప్పిస్తున్నాడు. అంటే వాడు ఒక పులిలా కనపడ్డాడు మాకు. దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, ఒక 1 డే పడుతుంది. ఫస్ట్ నిన్ను ఆ సప్తగిరి కమెడియన్ సప్తగిరి అనేది మార్చి ఒక ఫుల్ పేజ్గా ఇన్ని వేరియేషన్ చేయగలిగిన సప్తగిరికి ట్రాన్స్ఫర్ అవడానికి ఒక 4-5 షోలు పడతాయి. అప్పుడు నువ్వు ఇంకా మరింత స్థాయికి వెళ్తావు.